ఇంకా నిద్రపోలేదే? మనసులో బాధలు మేలుకొని ఉన్నప్పుడు మనిషికి నిద్రలా పడుతుంది సుభద్ర. మరి నిన్ను నిద్రపుచ్చితే నాకేమిస్తావు? నా జీవితం అంతా తీసుకోవడంతోనే సరిపోయింది. నా బోటి వాడు నీకు ఇవ్వగలిగిందే ఉంది. లేకే మనసు ఇవ్వగలవు, మనసిచ్చిన వారికి ఆనందం ఇవ్వగలవు, నా కలలకు రూపం ఇవ్వగలవు. రామదాసు నువ్వా? వీడు మన ఎస్టేట్ వర్కర్ సార్. మన ఎస్టేట్ వర్కర్ నా మీద కత్తెందుకు చూశాడు? కత్తి తీయడం కాదు, ఆత్మహత్య చంపేసి ఈ పని ఎందుకు చేశావు?
తాతల నాటి నుంచి మా బతుకులన్నీ మీకే దారపోసాం. మేము సగం ఆకలితో ఉండి మీకు ఆయాసం వచ్చేదాకా తినిపించాం. ఇంత చేసినా ఇయ్యాల మీరు మాకు చేసే ఉపకారం ఏంటి? మా కుంపలన్నీ పీకించడమా? మేనేజర్, వాట్ ఈస్ దిస్? నీకు తెలియదేంటి? సముద్ర పడ్డన మా పక్కలన్నీ నేలమట్టం చేయించావుగా, అక్కడ దిల్కుస్ మేడ కట్టిస్తామంటగా. నీ దిల్కుస్ కోసం మా పెళ్ళాం బిడ్డలు ఈదిని పడి ఎండకిండి వానకు తడిచి సావరా కడుపు మండిపోతా ఉంది. మేనేజర్, ఇదంతా నిజమేనా? విలాస మందిరం స్కీము భద్రయ్య గారు చూస్తున్నారండి. కానీ ఆయన ఇలా చేశారని నాకు కూడా ఇంతవరకు తెలియదు సార్. నాన్సెన్స్. ఎందుకు తెలియదు? నేను పెట్టినందుకు నా విలాసం కోసం నా వర్కర్లు హింస పెడతారా? ఎవరు చేయమన్నారు ఈ పని? స్కౌండర్స్, బ్రూట్స్, ఇడియట్స్. గెట్ అవుట్, యు ఆల్ గెట్ అవుట్. త్వరగా. అభిరు తెరువు. ఇంత డబ్బు? అవును, డబ్బే. మా విలాసాలకు మీ జీవితాలకు కావలసింది ఈ డబ్బే. మీ కష్టాల పడు. తీసుకో, కావలసినంత తీసుకో. దేవుడు పుల్లి కట్టి ఇట్లాంటి పాపిష్టమైన గుడి కట్టారు. నన్ను మన్నించండి, నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి. తప్పు నీది కాదు. కింద ఇల్లు లేక అవస్థపడుతున్న వాళ్ళందరికీ ఈ డబ్బు పంచిపెట్టు. రామదాసు, నన్ను మన్నించమని వాళ్ళకి చెప్పు. బాబు, తమరిని దేవుడు చల్లగా చూడాలి బాబు, చల్లగా చూడాలి. బాబు, మంచి చెయ్యగా చేయగా మనిషిలో దైవత్వం పెరుగుతుంది, మనస్సు శాంతపడుతుంది. హరికి నేను ఇచ్చిన రక్తంలో ప్రతి బిందువుకు నాకు 1000 ఏనుగుల బలం చేకూరింది. కోటి స్వర్గాల ఆనందం నాకు లభించింది. ఈరోజు నా ప్రాణాలు తీయటానికి వచ్చిన రామదాసు నేను మన్నించాను. అతన్ని శిక్షించినా నాకు లభించని శాంతి అతన్ని క్షమించటంలో నాకు కలిగింది. ఇక ఈ దారి వదలను బాబు. బాబు, బాబు, నాలో మృగాన్ని నేను తరిమి వేశాను. నేను ఇప్పుడు నిండు మానవు, మంచి మనిషిని బాబు. బాబు, బాబు, నాకు విషయం జ్ఞాపకం చేయకు. నన్ను కిరిసి పెడితే బాబు, హరిబాబు గారి అమ్మగారికి ఒంట్లో బాగోలేదంట, కౌరు చేశారు బాబు. చిన్నబాబు గారా? లేవకండి, లేవకండి. మర్యాదలకి ఇదా సమయం. నా బిడ్డకి ఎలా ఉంది బాబు గారు? మరేం పర్వాలేదు. విశ్రాంతి కావాలని డాక్టర్ నిద్ర ముందిచ్చాడు. వాడిని లేపటం ఎందుకని నేనే వచ్చాను. డాక్టర్ పిలిపించమంటారా? అక్కర్లేదండి బాబు గారు. చలి జ్వరం అడపా తడపా వస్తూ ఉంటుంది. కాస్త కాపురం పెట్టుకుంటే అదే తగ్గిపోతుంది బాబు గారు. లేవకండి, లేవకండి. మీరు పడుకోండి.
ఆకుచాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకుచాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది